శంకర్ వచ్చే టైం అయిందని గుర్తొచ్చి, చిన్నా, మీ అన్నొచ్చే టైం అయింది అంది మత్తుగా మహి. హే ఉండొదినా, ఉదయం కూడా అలాగే అన్నావు అన్నాడు చిన్న. నాకు కూడా బాగానే ఉందిరా, కానీ అన్నొస్తాడు. ఒక పక్క సుఖంగా ఉన్నా కూడా శంకర్ వస్తాడు అన్న విషయం మైండ్లో తిరుగుతుంటే మహి వాణ్ణి బుజ్జగిస్తున్నట్లుగా అంది. కాసేపు ఉండు ప్లీజ్ అన్నాడు. మీ అన్నొచ్చి ఎలాగో పడుకుంటాడు, పడుకున్నాక వస్తాను నీ రూమ్కి అంది మత్తుగా వాణ్ణి చూస్తూ. పో వదినా, అప్పుడు కూడా ఇలాగే అంటావు, ఎవరైనా లేస్తారు అని. అబ్బా ప్రామిస్ వస్తారా, కావాలంటే నువ్వే చూడు అంది వాణ్ణి అనునయిస్తున్నట్లుగా. వాడు అయిష్టంగానే ఒక్క నిమిషం వదినా అని చెప్పి 5 నిమిషాలకి వదిలిపెట్టాడు. మహి పరుపు చుట్టి స్టోర్ రూమ్లో పెట్టి బయటకొచ్చి, ఓయ్ ఒక పక్క అన్నొస్తాడని చెప్తున్నా కూడా ఏంటి అంది మత్తుగా వాణ్ణి చూస్తూ మెట్ల వైపు వెళ్తూ. చిన్న ఏం మాట్లాడకుండా మెట్ల మీదకి వెళ్ళగానే వెనక నుండి లాగి పట్టుకొని, నైట్ వస్తావు కదా నా రూమ్కి అన్నాడు. చూస్తాలేరా అంది మహి నవ్వు నాపుకుంటూ. చీటింగ్ వదినా, ఇప్పుడే ప్రామిస్ చేశావు. హా, అన్నైతే రానివ్వు చూద్దాం అంది మహి. అలాగే వెనుక నుండి పట్టుకొని కింది వరకు తీసుకుని వెళ్ళాడు వదిన్ను. కిందికి వచ్చారో లేరో బయట డోర్ సౌండ్ అయింది. చూశావా, నేను చెప్పలేదు అన్నొస్తాడు అన్నట్లుగా వాడి వైపు చూసి డోర్ తెరవడానికి మహి ముందుకు వెళ్తే చిన్న వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. డోర్ తెరవగానే గుప్పున శంకర్ దగ్గర నుండి మందు వాసన వచ్చేసరికి ఫుల్లయ్య వచ్చారా అంది లోపలికి దారిస్తూ. శంకర్ నవ్వుతూ చూసి లోపలికి వస్తూ తమ్ముణ్ణి చూసి, ఏరా తిన్నావా, ఇంకా పడుకోలేదా అన్నాడు. అన్న కొంచెం కొంచెం తూలుతుంటే వాడు వింతగా చూసి, ఏంటన్నయ్యా ఇదెప్పటి నుండి, ఇంతలా ఎప్పుడు తాగేవాడివి కాదు కదా అన్నాడు అన్నను చూస్తూ. శంకర్ కొంచెం సిగ్గుపడుతూ, అదేం లేదురా, ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటేను అన్నాడు శంకర్. అలా ఏం కాదు చిన్న, ఎప్పుడు పార్టీ అయినా కూడా ఇలాగే లేట్గా వస్తారు, వచ్చి పడుకున్నారంటే పిడుగులు పడినా కూడా లేవరు తెల్లారే వరకు అంది మహి కలగజేసుకుంటూ మరిదితో. ఇంకా శంకర్ అక్కడ ఉండలేక బెడ్రూమ్లోకి వెళ్ళాడు. మహి కూడా బెడ్రూమ్లోకి వెళ్తూ చిన్న వైపు చూసింది. వాడు త్వరగా రావదినా అన్నట్లుగా చూస్తూ ఉంటే నవ్వుకుంటూ వెళ్ళింది. బెడ్రూమ్లోకి వెళ్ళాక, ఏంటి వాడికెందుకు చెప్తున్నావు అన్నాడు బెడ్ మీద పడిపోతూ శంకర్. అయ్యో అలాగే పడుకుంటున్నారా, డ్రెస్ విప్పి పడుకోండి అంది దగ్గరికి వెళ్తూ. పర్వాలేదు, మందెక్కువైంది, కొంచెం ఓపిక లేదు అంటూ కళ్ళు మూసుకున్నాడు శంకర్. మహి బాత్రూంలోకి దూరి తలారా స్నానం చేసి పాత నైటీ వేసుకొని బయటకొచ్చింది. చిన్న తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి బెడ్ మీద వదిన కోసం వెయిట్ చేస్తూ అలాగే నిద్రపోయాడు అలసిపోవడం వల్ల. మహి బయటకొచ్చి గురకపెట్టి పడుకున్న మొగుడి వైపు నిట్టూర్చుతూ చూసి ఏం డ్రెస్ వేసుకోవాలో అర్థం కాక అల్మారా వెతుకుతుంటే చీరల కింద తన కాలేజ్ డ్రెస్, తను ఎంతో ఇష్టపడి దాచుకున్న కాలేజ్ డ్రెస్ కనపడేసరికి ముసిముసిగా నవ్వుకొని చిన్నగా కోణిరాగం తీస్తూ డ్రెస్ని చేతిలోకి తీసుకుంది. కాలేజ్ డ్రెస్ చూసి ఇప్పుడు పడుతుందా ఇది అనుకుంటూ ఒకసారి ట్రై చేయాలి అనిపించి డ్రెస్ వేసుకుంది. తనను తాను చూసుకుంది అద్దంలో. చిన్నప్పుడు ఎప్పుడు ఇలాగే అద్దంలో చూసుకునేది గుర్తొచ్చి తన వైపు తాను చూసుకుంది పరిశీలనగా. ఒళ్ళు చేసినా కూడా ఫేస్ ఏమీ పెద్దగా మారకపోయేసరికి ఆనందంగా ఫీల్ అవుతూ ఎలాగైనా చేసి కొంచెం స్లిమ్ కావాలి అని ఫిక్స్ అవుతూ బెడ్ వరకు వచ్చి శంకర్ గాఢ నిద్రలో ఉన్నాడు అని నిర్ధారించుకొని బెడ్రూమ్ బయటకొచ్చి బయట నుండి గొళ్ళెం పెట్టి చిన్న రూమ్ వైపు కదిలింది మెల్లగా. సగం మూసి ఉన్న చిన్న డోర్ తలుపు మెల్లగా తెరిచి అడుగులు అడుగు వేసుకుంటూ వాడి బెడ్ దగ్గరకు వెళ్ళింది. బెడ్ పక్కన ఉన్న లైట్ ఆన్ చేసింది. వాడు నిద్రపోవడం చూసి నిట్టూర్చుతూ వంగి వాణ్ణి కుదుపుతూ, హే చిన్న అంది. వాడు ఉలిక్కి పడుతూ లేచి కూర్చున్నాడు. ఓయ్ ఏంటా ఉలిక్కి పడ్డం అంది మహి. ఏం లేదు దినా, సడన్గా నిద్ర పట్టింది అంటూ కళ్ళు నలుపుకొని వదిన వైపు చూశాడు. వాడి కళ్ళు మెరవడం చూసి మహి ముసిముసిగా నవ్వుతూ, బాగుందా డ్రెస్ అంది మెల్లిగా. వదినను మళ్ళీ తేరిపారా చూసి, సూపర్ వదిన, అచ్చు కాలేజ్ అమ్మాయిలా ఉన్నావు, కాకపోతే అంటూ నవ్వుతూ చూశాడు వదిన వైపు. కాకపోతే ఏంటి అంది నవ్వుతూ. కొంచెం లావయ్యావు అన్నాడు నవ్వుతూ. అవునరా, తగ్గాలి ఎలాగైనా అంది కొంచెం పెదవి విరుచుకుంటూ. తగ్గిస్తే ఈ డ్రెస్లో ఇంకా సూపర్గా ఉంటావు వదిన అన్నాడు. వాడి తల మీద చేపెట్టి వెంట్రుకలను రాస్తూ, ఇలా నువ్వు వెంట పడుతుంటే ఇంక నేను తగ్గించినట్టే అంది చిరునవ్వుతో. వాడు చిలిపిగా వదిన వైపు చూశాడు. బెడ్ మీద నుండి లేచి వదినను వెనక నుండి పట్టుకొని,
ఈ డ్రెస్ ఎందుకు వేసుకొచ్చావు ఇప్పుడు అన్నాడు. నిన్ను కొంచెం రెచ్చగొడదామని. అయినా నీకు కాలేజీలో ఎవరు గర్ల్ ఫ్రెండ్ లేదు కదా, కనీసం ఇలా డ్రెస్ అయినా వేసుకొని ఆ లోటు తీర్చుదామని అంది నవ్వుతూ. వదినా అంటూ హక్ చేసుకున్నాడు. బాగా నచ్చిందా డ్రెస్ అంది మత్తుగా. హా వదినా, చాలా బాగా అన్నాడు. "హ్మ్, ఇంక నేను తగ్గినట్టే అంది నవ్వుతూ మత్తుగా మరిదిని చూస్తూ. శరత్ నవ్వుతూ "ఉహుం, ఇలాగే బాగున్నావు వదినా, ఏవి తగ్గించకు" అంటూ ఇంకా గట్టిగా హక్ చేసుకొని, వదినా, కాలేజీలో ఎవరితో ఎంజాయ్ చేయాలని అనిపించలేదా? లేదురా, కానీ మా లెక్కల మాస్టారు అప్పుడప్పుడు నా మీద చేయి వేసేవాడు. హాయిగా అనిపించేది. నీ చేతిలో తాయెత్తేమైనా ఉందా? నీతో కూడా హాయిగా ఉంటది అంది. వదినా, ఇప్పుడున్న తెలివి కాలేజ్ టైంలో ఉంటే నీ లెక్కల మాస్టారుతో ఎంజాయ్ చేసేదానివా అన్నాడు వదిన చెవి దగ్గర. ఏమోరా అని మహి అనగానే, ఇప్పుడు నన్ను ఆ లెక్కల మాస్టారు అనుకో అన్నాడు చెవిలో గుసగుసగా శరత్. ఓయ్, అవన్నీ గుర్తుకు చేయకు, ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంది అంది మత్తుగా. అప్పుడప్పుడు ఇలా ఊహించుకోవాలి అంట వదినా. "హ్మ్, బాగా చెడిపోయావురా" అంది మత్తుగా. నేను చెప్పింది కరెక్ట్ కాదా? అప్పుడప్పుడు అలా డిఫరెంట్గా కూడా చేయాలి అంది మత్తుగా. నువ్వు ఛాన్స్ ఇచ్చుంటే ఇలాగే వెనక నుండి హక్ చేసుకునేవాడు మీ లెక్కల మాస్టారు. ఛాన్స్ ఇస్తే ఎవరైనా అంతే అంది మత్తుగా. ఇప్పుడు నేను లెక్కల మాస్టార్ని. బాగుందే మహి, బాగా పెంచా ఒళ్ళుని అన్నాడు మత్తుగా శరత్. "హ్మ్, నన్ను మళ్ళీ కాలేజ్ లైఫ్లోకి తీసుకొని వెళ్తున్నావా మెంటల్ అంది మత్తుగా. చెప్పవే, అప్పుడే ఇలా పెంచి చంపితే ఎలా అన్నాడు. "ఉమ్, మాస్టారు వదలండి, ఏంటా పని అంది మత్తుగా. వదల్నే, నీతో ఎంజాయ్ చేసి గాని వదలను. ఛీ, ఏంటి మాస్టారు ఆ బూతు మాటలు అంది మత్తు మత్తుగా. తను కూడా తన కాలేజ్ డేస్లోకి ట్రాన్స్ఫర్ అవుతూ. ఈరోజు నాతో ఎంజాయ్ చేస్తావా? ఇక్కడ మాస్టారు, మరి కాలేజ్లోనా అంటూ దీర్ఘం తీసింది మహి. అవునే, పోనీ ఇంటికి వస్తావా? ఇద్దరితో ఎంజాయ్ చేస్తాను. ఏ ఇద్దరిని మాస్టారు? నన్ను లలితనా అంది మత్తుగా. కాదే, నా పెళ్ళాముంది కదా, దాన్ని నిన్ను కలిపి అన్నాడు మత్తెక్కిపోతూ. ఛీ మాస్టారు, అలా ఎలా? అది నాతో సరిగ్గా ఉండదే, దాని ముందు నీతో ఎంజాయ్ చేస్తే అయినా దానికి మూడొస్తుందేమో అని అన్నాడు శరత్ కూడా లెక్కల మాస్టర్లా బిహేవ్ చేస్తూ. అమ్మో, నాకు భయం మాస్టారు, మీ ఆవిడ అల్లరి చేస్తే అంది మత్తుగా. దానికంత సీన్ లేదు. అమ్మో వద్దు మాస్టారు, ఇక్కడే కావాలంటే ఏమైనా చేసుకోండి, నేను రాను, నాకు భయం అంది మత్తుగా. సరే అయితే ఇక్కడే కానిద్దామంటూ గోడవైపు తీసుకెళ్లాడు మహీని. మాస్టారు, మెల్లిగా, నాకు భయం వేస్తుంది, ఎవరైనా వస్తారేమో అని అంది మత్తుగా. ఏం కాదే అన్నాడు చిన్న. అబ్బా చిన్న అంటూ మూలిగింది మహి. చిన్న కాదే, మాస్టారు అనవే. మహి మత్తుగా నవ్వుతూ చూసింది మరిది వైపు. వాడు చిలిపిగా వదిన వైపు చూసి అల్లుకొని పోయాడు. మాస్టారు, ఎవరైనా వస్తారు అంది మత్తుగా. ఊపిరి తీసుకోవడం కష్టమై ముఖాన్ని కిటికీ వైపు తిప్పుకుంది. కిటికీ అవతలి వైపు ఎవరు కదిలినట్టుగా అనిపించింది మహికి. నిజంగా ఎవరైనా వచ్చారా, లేకపోతే ఏమైనా పొరపడ్డానా అని మహి ఆలోచిస్తుంటే చిన్న తన పనిలో తాను ఉన్నాడు. అయినా ఈ టైంలో ఎవరొస్తారు? శంకర్ వచ్చే ఛాన్సే లేదు. మామ కూడా ఫుల్గా మందేసి పడుకొని ఉంటాడు అని అనుకునేసరికి కొంచెం రిలాక్స్గా అనిపించింది మహికి. దాదాపు ఒక గంట వరకు వాళ్ళు మాస్టారు స్టూడెంట్ మూడ్ రెచ్చిపోయి అలసిపోయారు. కొంచెం తేరుకున్నాక, బాగుందా వదినా అన్నాడు చెవిలో గుసగుసగా. చాలా కొత్తగా అనిపించింది అంది మత్తుగా మహి.